ఇక్కడ గద్వాల్ తేర్ల కాడ అని చెప్పుకోవచ్చు. రథం అనేది అక్కడ ఉంటుంది. ఇప్పుడైతే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడనే కూరగాయల మార్కెట్ ఉంది. చూసి వద్దాం కూరగాయల మార్కెట్ ఎలా ఉందో. ఇక్కడ చాలా వరకు నిశ్శబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు గద్వాల్. ఇక్కడ చూస్తే ప్రత్యేకంగా కిరాణం ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఉప్పు ప్యాకెట్లు అనేటివి బయటనే పెట్టారు. ఇక్కడ ఉప్పు ప్యాకెట్లు ఎందుకు బయట పెడతారో వివరంగా తెలుసుకోవాలి. ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఇలా చూడండి, ఇలా షాపులు అనేటివి ఎలా ఉన్నాయో. వచ్చేసాం మనం ఇక్కడికి. కూరగాయలు ఇక్కడ అమ్ముతారని చెప్పుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి వద్దాం. చూడండి, ఇప్పుడైతే ఏమి కూరగాయలు అనేటివి లేవు. ఎలా ఉందో ఇక్కడ అటు ఇటు వెళ్ళడానికి నేను చాలా తక్కువగా వస్తాను కూరగాయలు తీసుకోవడానికి. ఇప్పుడైతే చాలా సైలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు లేరు. వేరే తాళ్ళ దూరం వెళ్తే ఉంటారేమో కానీ ఇప్పుడైతే లేరు. అండి ఎలా ఉందో ఈ ప్రాంతం. చాలా వరకు ఇక్కడ లైట్లు కూడా వెయ్యలేదు. ఈ కూరగాయలు ఇంకా అమ్మట్లేదు, జస్ట్ క్లోజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మార్కెట్. ఒకసారి అటు వెళ్దాం. అటు వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. లైట్ వేసి మరి వెళ్తున్నాను. ఇక్కడ బయట చూడండి కుండలు అనేటివి ఎలా చాలా కుండలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేను చిన్న ఉన్నప్పుడు కుండ కొనుక్కునేది, దాంట్లో 5 రూపాయలు 2 రూపాయలు వేసి జమ పెట్టేది అని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ వీళ్ళు ఎలాంటి ఎవరు ఎత్తుకపోతారనే మనసు కూడా లేకుండా బయటనే ఓపెన్ ప్లేస్గా పెట్టారు. ఇక్కడ ఎవరైనా కాపలా కాస్తుండొచ్చు, మనకు తెలియదు. లేకుంటే కాపలా కూడా లేకపోయిండొచ్చు. చూడండి చాలా వరకు వాళ్ళు ఎవరు ఎత్తుకపోయినా వదిలేసేటట్టుగా ఉన్నాయి ఇక్కడ కుండలు. చాలా కుండలు దొరుకుతాయి ఇక్కడ వాటర్ తాగడానికి కానీ, లేకుంటే వేరే అన్నం వండడానికి కానీ. పాతకాలంలో అన్నం అనేది ఇలా కుండలపైన వండేది, చాలా మంచిగా ఉండేదంట. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు వచ్చాయి. మొత్తం స్పీడ్ అయిపోయింది, అన్ని విధాలుగా స్పీడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ప్రపంచం. ఇంతకుముందు ఆవులు పెట్టి ఊర్లలో పాలు పితికేవాళ్ళు. ప్రతి ఇంటికి ఆవు గోమాత ఉండేది. కానీ ఇప్పుడు గోమాతలు లేకుండా అయిపోయింది ఊర్లలో. చాలా వరకు పని కూడా ఎక్కువగా చేస్తలేరు. ఏమంటే చదువుకున్నాం, మా పిల్లగాడు బాగుండాలి అని కొద్దిగా కష్టపడకుండా పెంచారు. ఇక్కడ చూస్తే జాతర ఉంది, జాతరలోకి వెళ్ళి వద్దాం. చూడండి జాతరలో కూడా ఇదే పరిస్థితి, ఎవరు లేరు, చాలా నిశ్శబ్దంగా ఉంది ఇక్కడ అని చెప్పుకోవచ్చు. జాతర టైంలో కొద్దిగా వీడియో అనేది తీయలేకపోతున్నాను కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే మనుషులు అనేటోళ్ళు ఇక్కడ లేడీస్ ఉంటారు, వాళ్ళు కనపడకూడదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే మనసుతో వీడియో అనేటివి ఇక్కడ జాతరలో తీయలేదు. వీలైతే నేను తీయాలనుకుంటే తప్పకుండా మార్నింగ్ వచ్చి ఇలా వీడియో తీసి వెళ్తాను. జాతరలో ఎలా వ్యాపారాలు జరుగుతున్నాయో చూడండి ఇక్కడ ఎలా ఉందో. నేనైతే అటు వెళ్తాను. ఇక్కడ ప్రత్యేకంగా కోడి కొక్కో అంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక చూడండి చాలా వరకు తేరు మైదానం అని చెప్పుకోవచ్చు. అక్కడ గోమాతలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద మనిషి రావడం జరిగింది. ఇక్కడ వాష్రూమ్స్ అనేటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంత పెద్ద ప్లే గ్రౌండ్లో వాష్రూమ్స్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. మరి అటు లాస్ట్ సైడ్ ఏమైనా ఉంటాయేమో తెలియదు, మనకు లేవనే చెప్పుకోవచ్చు. ఆ గద్వాల్ ఫుట్బాల్ అసోసియేషన్ కాడ ఏమైనా ఉండొచ్చేమో. ఇక్కడైతే కనపడడం లేదు వాష్రూమ్లోకి వెళ్ళడానికి. ఇక్కడ
చాలా వరకు సంత జరుగుతుంది మరియు ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అని ఉంది. చూడండి, శ్రీ గుంట చెన్నకేశ్వర స్వామి దేవాలయం అని ఉంది. చిన్నగా ఉన్నప్పుడు గోడలు దుంకేవాడిని, ఇప్పుడైతే గోడలు కూడా దుంకట్లేదు. చాలా మార్నింగ్ ఇక్కడ పిల్లగాడు సైకిల్ దొక్కుకుంటా వెళ్తున్నాడు.